మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాన్సన్ గారు చెప్పినట్లు మన నల్గొండ జిల్లాలో ఇది ఫస్ట్ టైం ఇలాంటివి మినీ సరస్ మేళా మన మహిళా సంఘాలు మినీ ఎంటర్ప్రైజెస్ ద్వారా పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పెట్టిన కార్యక్రమం ఇది మన నల్గొండ నుంచి మొదలై వేరే జిల్లాలలో మన మహిళా సంఘాలు ఒక ప్రేరణగా మారుతారు. ఇప్పుడు డిఆర్డిఓ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ 52 స్టాల్స్ ఉన్నాయి. సో మీడియా మిత్రులతో కూడా నా కోరిక ఇలాంటివి ప్రయోజనాలని ఇలాంటివి కార్యక్రమాలని మీరు ఇంకా ప్రోత్సహించాలి, ఇంకా అంటే జనాలకి చేరుకునే విధంగా మీరు దాన్ని ప్రచారం చేయాలి. ఈరోజు ఇంకొక సందర్భంలో నేను వచ్చేటప్పుడు ఫాల్గుని నాయర్ అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. మీ అందరు నాయక అనేది పేరు విని ఉండవచ్చు, నాయక కాస్మెటిక్స్. సో ఫాల్గుని నాయర్ గారు 52 వయసులో ఆ చిన్న ఒక స్టాల్ పెట్టుకొని ఆ ప్రయోజన్ని ఇప్పుడు నాయక అనేది పెద్ద ఎన్ఎస్సిలో లిస్టెడ్ ఉన్న ఒక కంపెనీ. సో ఈ రోజు మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజర్, ఒక చిన్న దుకాణదార్ లాగా ఉండవచ్చు. బట్ రేపు మీ కోరిక, మీ కళ ఏముండాలి అంటే మీరు ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి. ఈరోజు అంటే ఇది మీడియా ముందు చెప్పాలా వద్దా, బట్ నాకు చీర పెట్టడం అంత ఇష్టం లేదు. బట్ ఈ రోజు నేను వేసుకునేది ఒక చందేరి చీర. చందేరి అనేది ఇది మహిళా సంఘాల ద్వారా మధ్యప్రదేశ్ లో చేస్తారు. సో వాళ్ళు చేసిన ప్రచారం మీరు ఉత్పాదన చేస్తారు, ఉత్పాదన చేయడం అది తోలిమెట్లు. మీరు చాలా బాగా చేస్తున్నారు. మన పిఏపల్లి లాంటివి మారుమూల ప్రాంతంలో తయారున్న ఉత్పాదన ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. తర్వాత ఉన్న ధరలో కొనాలి, మన మహిళా సంఘాలు వీళ్ళు బాగుపడాలి. అండ్ మీరు ఒక రోజు ఎన్ఎస్సిలో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవ్వాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మనం మీ అందరికి హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగా ఏర్పడుతుంది. చాలా ఈరోజు సరస్ ఫెయిర్ 2025 ముఖ్యంగా మహిళా సభ్యులు తయారు చేసినటువంటి వివిధ రకాల ఉత్పత్తుల యొక్క ప్రదర్శన, అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించినటువంటి ప్రదర్శన ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్యంగా మరి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, అదేవిధంగా డైరెక్టర్ నాన్ ఫామ్ మరి శ్రీ జాన్సన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా మన రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని సహకరించినటువంటి సెర్ప్ సిఇఓ గారికి, అదేవిధంగా డైరెక్టర్ నాన్ ఫామ్ జాన్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏంటంటే ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమం మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 42 స్టాల్స్ వివిధ మహిళా సంఘాలు అటు భువనగిరి జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, మెప్మా, అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు అంటే ఏర్పాటు చేసిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ 42 స్థలాలలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్లు అటు మెప్మా కానీ, బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా ఐసిడిఎస్ కానీ వీరందరూ కూడా ఏంటంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలని తెలియజేయడానికి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి 4th ఫిబ్రవరి నుంచి 8th ఫిబ్రవరి సాటర్డే వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి సాయంత్రం 8:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో వివిధ రకాల ఉత్పత్తుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహిళా సంఘాలకి మరి ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా, అంటే మార్కెటింగ్ ఉంది, మనం ప్రొడక్ట్స్ తయారు చేస్తే మార్కెటింగ్ ఉంది అని ఒక ధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు మన యొక్క నల్లగొండ జిల్లాలో ఈ యొక్క మినీ సరస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఒక 15-20 డేస్ బ్యాక్ మన డిఆర్డిఓ గారికి దీని గురించి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇమీడియట్గా మాకు ప్రపోజల్ పంపించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని చెప్పానని అన్నారు.
సో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ యొక్క ఎరిస్ట్వైల్ డిస్టిక్ కాన్సెప్ట్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ యొక్క మినీ సరస్సు దాదాపు ఒక వారం రోజుల పాటు కనీసం ఒక 30 స్టాల్స్ ఏర్పాటు చేసుకొని మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి వివిధ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, ఫుడ్ స్నాక్స్ కానీ, మెటల్ ప్రోడక్ట్స్ కానీ, బ్యాంబూ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా కూడా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క పాత జిల్లా కాబట్టి ఇప్పుడున్నటువంటి అంటే ఎరిస్ట్వైల్ జిల్లా అందరినీ కూడా దీనికి నోటీషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా దీనికి ఆహ్వానించడం జరిగింది. సో మా CEO దివ్య మేడం గారు ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తను రాలేక నేను ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ కావాల్సి వచ్చింది. సో చాలా చక్కగా ఈ యొక్క స్టాల్స్ అనేది ఇక్కడ చాలా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులు మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మంచిగా దీనికి సంబంధించి మీ ద్వారా కొంత ప్రోత్సాహం అనేది చాలా అవసరం. మన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ, మన నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇంకా ఇతరత్ర ప్రజలందరినీ కూడా దీనికి సంబంధించి వారందరికీ తెలియపరిచి వీరందరినీ ప్రోత్సహించి తప్పకుండా వారిని మంచిగా అభివృద్ధి చెందే బాటలో వారిని నడిపేయాలని కోరుకుంటున్నాను.